పాకిస్తాన్ దాడులపై ఎలా స్పందించాలి అనే విషయంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎలాంటి జవాబివ్వాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని టార్గెట్, టైమింగ్ సైన్యమే నిర్ణయించుకోవాలని అన్నారు. తన నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమైన ప్రధాని మన సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఉగ్రవాదులు, పాకిస్తాన్ చర్యలకు ఏ విధంగా స్పందించాలి అనే విషయంలో బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. దాదాపు గంటన్నరకు పైగా సమావేశమైన ప్రధాని భద్రతా సన్నద్ధపై చర్చించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలి అన్నదే దేశ సంకల్పమన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదు అనుకుంటున్న వేళ ప్రధాని మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న వరుస సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి. పాకిస్తాన్ దాడులపై ఎలా స్పందించాలి అనే విషయంలో సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఎలాంటి జవాబివ్వాలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని టార్గెట్, టైమింగ్ సైన్యమే నిర్ణయించుకోవాలని అన్నారు. తన నివాసంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో సమావేశమైన ప్రధాని మన సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. ఉగ్రవాదులు, పాకిస్తాన్ చర్యలకు ఏ విధంగా స్పందించాలి అనే విషయంలో బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. దాదాపు గంటన్నరకు పైగా సమావేశమైన ప్రధాని భద్రతా సన్నద్ధతపై చర్చించారు. ఉగ్రవాదాన్ని అణిచివేయాలి అన్నదే దేశ సంకల్పమని అన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదు అనుకుంటున్న వేళ ప్రధాని మాటలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఢిల్లీలో జరుగుతున్న వరుస సమావేశాలు ఉత్కంఠ రేపుతున్నాయి.